అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. డిఎస్సిలో అవకతవకలకు బాధ్యత వహించి లోకేష్ రాజీనామా చేయాలని వైఎస్ఆర్సీపీ రిలే నిరాహార దీక్షలకు పిలిపించింది. దెందులూరు నియోజకవర్గం మాదేపల్లిలో రిలే నిరాహార దీక్షలో పాల్గొనేందుకు వెళ్తున్న దెందులూరు మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరిని పోలీసులు అడ్డుకున్నారు. ఇప్పటికే మాదేపల్లిలో వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాదేపల్లిలో రిలే దీక్ష టెంట్ను లాగి పారేశారు టీడీపీ కార్యకర్తలు. వైఎస్ఆర్సీపీ దెందులూరు వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ కార్యాలయంలో భారీగా పోలీసులు మోహరించారు. మా ఇంటి దగ్గర పెడితే సెక్షన్ 30 అవుతుంది, మళ్ళీ మా ఆఫీస్ దగ్గర పెడితే సెక్షన్ 30 అవుతున్నాయి. మీకు తెలియదులే సార్, ఆయన తెలుసు బాగా. ఇంటి దగ్గర పెట్టారు కదా సార్, నేను ఇంటి దగ్గర చేసుకుంటే ఎస్ఐఆర్ ప్రోగ్రామ్ ఇంటికాడ పెట్టుకుంటే మీరు అంతమంది దగ్గర కేసులు పెట్టి ఇంటికాడేగా నేను పెట్టుకుంది ఎస్ఐఆర్ ప్రోగ్రామ్. మా తోటలోకి వచ్చిన వాళ్ళు మీరు ఏం పర్మిషన్ చేసుకోలేదు. నా ఇంటి దగ్గర ప్రోగ్రామ్ పర్మిషన్ అయింది, దీనికి నిన్నే పెట్టాం సార్. ఇవాళ ప్రోగ్రామ్ కి నిన్న మధ్యాహ్నం మా మండల పార్టీ అధ్యక్షుడు నిన్న స్టేషన్ కి వెళ్ళి మరీ నన్ను పర్మిషన్ పెట్టారు. అదే సార్ మీరు చెప్తారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి పోతురాజుని అడిగి తెలుసుకుందాం. పోతురాజు, చెప్పండి, ఈ రిలే నిరాహార దీక్ష అనేవి చాలా శాంతియుతంగా ఒక దగ్గర కూర్చొని నిరసన తెలపటంలో ఏంటి ప్రభుత్వానికి వచ్చిన భయం? ఎందుకు పోలీసులను అడ్డు పెట్టుకుని ఇలా చేస్తుందనే ప్రశ్నలు వస్తున్నాయి. నిన్న జరిగింది మనం చూసాం విజయవాడలో. సో ప్రస్తుతం ఇంటి వద్దే దీక్ష చేస్తున్న అబ్బయ్య చౌదరిని ఎందుకు పోలీసులు అడ్డుకుంటున్నారు? ఏంటి వాళ్ళ అభ్యంతరం? ఏంటి మీదకి నేను పుట్స్ హరి, ప్రధానంగా ప్రశ్నించే గొంతులకు నొక్కాలని చెప్పి కూటమి ప్రభుత్వం చూస్తే కనుక ఏదైతే ఏలూరు రూరల్ మండలం మాదేపల్లి గ్రామానికి సంబంధించి కూడా రిలే నిరాహార దీక్షలు, ఏదైతే డిఎస్సిలో జరుగుతున్నటువంటి అవకసవకలకు సంబంధించి కూడా రిలే నిరాహార దీక్షలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. ఈ పిలుపునిస్తుంటూ ఒక్కసారిగా నియోజకవర్గానికి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో అబ్బయ్య చౌదరి ఇక్కడ ఉన్నటువంటి కార్యాలయం నుంచి బయలుదేరే లోపే ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా అడ్డుకున్నారు. ఆయన ఏకంగా కార్యాలయం ముందుకు వచ్చి నిరసన తెలుపుని వచ్చి కూడా ఉంది. అన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఏ విధంగా చూస్తారు? ప్రశ్నిస్తే భయపడుతున్నారు, ఏకంగా చూస్తే నిన్న కూడా చూసి దాడులు చేస్తున్నారు, ఏకంగా ఏం చూస్తారు? ఎలాంటి మీరు పిలుపునివ్వడంతోనే మాదేపల్లి కార్యాలయం సంబంధించి అక్కడ ఉన్నటువంటి టెంట్కి సంబంధించి శిబిరాన్ని కూడా తొలగించేశారు, అరెస్టులు చేస్తున్నారు. ఏం చూస్తారు ఇవన్నీ? అనే ఒక ప్రజాస్వామ్యంలో ప్రశ్నించేటువంటి గొంతు ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ మరి ప్రత్యేకించి రాష్ట్రం అంతా ఒక రాజ్యాంగం ఉంటే దెందులూరులో వేరే రాజ్యాంగం నడుస్తున్నటువంటి పరిస్థితి. మేము ఎక్కడ మీటింగులు పెట్టుకున్నా కూడా ఈరోజు ఆపేటువంటి పరిస్థితి. ఈరోజు స్టేట్ వైడ్ ప్రోగ్రామ్ ద్వారా డిఎస్సిలో మెగా డిఎస్సిలో జరిగినటువంటి అవకతవకలను ప్రశ్నించాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు మాదేపల్లి సెంటర్లో మేము పెట్టుకున్నటువంటి కార్యక్రమంలో ఇప్పుడే మా నాయకులందరినీ కూడా అక్కడ టెంట్లన్నీ పీకేసి అరెస్ట్ చేసినటువంటి సందర్భాలు చూస్తూ ఉన్నాం. అదేవిధంగా నేను ఇక్కడ ఆఫీస్ నుంచి బయలుదేరదామని నాయకులతో మేము అక్కడికి వెళ్దామంటే మమ్మల్ని ఇక్కడ ఆపేటువంటి పరిస్థితి. అసలు మేము ఈ నియోజకవర్గంలో మీటింగులు ఎక్కడ పెట్టుకోవాలో తెలియదు. ఇంటికాడ ప్రోగ్రాం పెట్టుకుని ఇంటికాడ పెడితే సెక్షన్ 30, 144 కేసులు మా మీద. మా పొలాల్లోంచి కాయలు కోసుకెళ్తుంటే మా మీదే కేసులు. అంటే అసలు ఎక్కడికి పోతున్నామో తెలియదు. ఈరోజు ఎందుకు మేము ప్రభుత్వాన్ని కూడా అడుగుతూ ఉన్నాం. ఈరోజు విమర్శించాలనేటువంటి ఉద్దేశం మాకు లేదు. మీరు డిఎస్సి తీశారు, డిఎస్సి తీసిన దానికి మెచ్చుకుంటాం. కానీ అవకతవకలకు జరిగినప్పుడు ఎవరైతే లక్షల మంది విద్యార్థులు ఎవరైతే ఈరోజు అది డిఎస్సి ఎగ్జామ్కి ఎవరైతే అటెండ్ అయ్యారో వాళ్ళు కూడా సరే నేను ఫెయిల్ అయ్యాను, లేకపోతే నాకు మార్కులు బాగా వస్తే నాకు వచ్చింది ఉద్యోగం, లేకపోతే రాలేదనేటువంటి భావన ఉండాలి తప్ప ఎక్కడో లీకేజ్ అయ్యేదనేటువంటి భావన రాకూడదు. నాకు కూడా ఇప్పుడు కూడా అర్థం కావట్లా. ఇప్పుడు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ, ఎస్సీఆర్సీఆర్టీలో పనిచేసేటువంటి ఎంప్లాయీ, అతనికి ఫస్ట్ ర్యాంక్ ఎట్లా వచ్చింది డిఎస్సిలో? మెరిట్ లిస్ట్లో అతని పేరు ఎందుకు వచ్చింది? మళ్ళీ సెకండ్ మెరిట్ లిస్ట్ వచ్చేసరికి అసలు అతనికి ఎందుకు తీసేయడం జరిగింది? దీనికి సమాధానం కూటమి ప్రభుత్వం చెప్పాలి కదా. ఈరోజు డిఎస్సి రాసిన అభ్యర్థులందరూ కూడా మనోవేదనకు గురవుతున్నటువంటి ఈ తరుణంలో వాళ్ళకి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఈ కూటమి ప్రభుత్వానికి లేదా? ఈరోజు ఏదో మేము ధర్నాలు చేస్తే మమ్మల్ని ఆపటం కాదు కదా. ఈరోజు మా గురించి కాదో రాజకీయం చేయడానికో కాదు. ఈరోజు మీరు వాళ్ళకి సమాధానం చెప్పాలా లేదా? అదేవిధంగా ఈరోజు స్పోర్ట్స్ కోటాలో మీరు తీసినటువంటి విషయాల్లో ఇంటర్ కాలేజ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి అసలు మీరు టీచర్ పోస్టులు ఏ విధంగా ఇస్తారు? సరే, ఎవరన్నా నేషనల్ పార్టిసిపేట్ చేసి నేషనల్లో వాళ్ళకి మెడల్ వస్తే వాళ్ళకి మీరు టీచర్ పోస్ట్ అందించారంటే మేము కూడా సంతోషిస్తాం. ఇంటర్ కాలేజ్ గేమ్స్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళని అసలు ఎవరో అనామకులను తీసుకొచ్చి వాళ్ళకి మీరు ఇస్తే అందుకంటే దారుణమైనటువంటి విషయం ఫోన్ కాల్ కాన్వర్జేషన్, వీడియో కాన్వర్జేషన్. 15 లక్షల నుంచి 20 లక్షలు ఇస్తే మీకు డిఎస్సి ఉద్యోగం ఇస్తానని చెప్పి మాటలు. ఈ మూడింటికి సమాధానం చెప్పాలి కదా. ఈరోజు కూటమి ప్రభుత్వం దానికి సమాధానం చెప్పకుండా గొంతెత్తున్నటువంటి వాయిస్ ఆఫ్ వాయిస్లెస్గా నిలుస్తున్నటువంటి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాని గురించి ప్రశ్నిస్తుంటే ఎందుకు ఈ ఉలుకుపాటు?
మీరు దానికి సమాధానం చెప్పండి, ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి, లేకపోతే మీరే సిబిఐ ఎంక్వైరీ కాల్ ఫర్ చేయండి. మీరే చేయొచ్చు కదా, మీరే ఎంక్వైరీ కాల్ ఫర్ చేస్తే మీ నిజాయితీ బయటకు వస్తుంది కదా. మీరే చెప్పండి. ఇప్పుడు నేను ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నా, నా దగ్గర పనిచేసే స్టాఫే ఎగ్జామ్ని ఆన్లైన్ చేశాడు, అతనికే ఫస్ట్ ర్యాంక్ వస్తే అది కరెక్టా అని అడుగుతా ఉన్నా. ఇది ఎంతవరకు సమంజసం? ఈ రోజు డిఎస్సి రాసినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా నిరాశ చెందుతారు కదా ఇలాంటి విషయాలు బయటకు వస్తే. మేము మాట్లాడేదంటే ఏదన్నా తప్పు ఉందా? మీ మెరిట్ లిస్ట్లో పేర్లతో సహా ఉన్నాయి. కాబట్టి వీటికి సమాధానం చెప్పకుండా ఈరోజు మమ్మల్ని ఈ విధంగా అడ్డుకోవడం ఎంతవరకు న్యాయం అని అడుగుతా ఉన్నాం. చూడొచ్చు, ప్రధానంగా ఒకటే స్పష్టం చేస్తున్నారు, ప్రశ్నిస్తుంటే పూర్తిగా తట్టుకోలేకపోతున్నారు, ఏకంగా ప్రశ్నిస్తున్నటువంటి గొంతులు నొక్కాలని చూస్తున్నారని చెబుతున్నారు. డిఎస్సిలో జరుగుతున్నటువంటి అవకతవకలు ఏతున్నాయో ప్రధానంగా వీటిపై కూడా సిబిఐ విచారణ చేసి నిగ్గు తేల్చాలి. తామంతా కూడా ప్రజాస్వామ్యంలో ప్రశ్నించేందుకు ఇక్కడ జరిగినటువంటి అవకతవకలపై ప్రజాస్వామ్యబద్ధంగా రిలే నిరాహార దీక్ష ఉంటే దీన్ని కూడా అడ్డుకుంటున్నారని చెప్పి ఆయన కూడా ఆగ్రహం వ్యక్తం చేసి కూడా కనబడుతుంది. పవర్ టు స్టూడియో హరి. ఓకే రాజు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.